హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే మనకు విద్యార్థులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి అయితే కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్తలు అయితే చెప్తూ ఉన్నాడు. అందులో భాగంగా మహిళలకు సంబంధించి ఏ స్కీమ్స్ అనేది విడుదల చేస్తున్నారు, ఏ స్కీమ్స్ అనేది మనకు మేనిఫెస్టోలో చేర్చడం జరుగుతుంది అనేది అయితే చూసుకుందాము. అదేవిధంగా మనకు రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క టాపిక్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియో అనేది అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులకు మహిళలకు రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, సో ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత అండి. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు అయితే ఎవరైతే ఉంటారో మరియు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమైతే అవుతుందండి. సో మనకు ఆల్రెడీ మనకు 3 విడతల్లో అయితే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది 4వ విడతకు సంబంధించండి. ఈ యొక్క 4వ విడతకు సంబంధించి అమౌంట్ అనేది అయితే ఆల్రెడీ అంటే విడుదల చేయడానికి ముందు మనకు లిస్ట్ అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేశారండి. సో ఈ యొక్క అంటే స్కీమ్ అనేది మనకు జనవరిలో నుంచి అయితే కూడా పోస్ట్పోన్ అయితే జరుగుతుంది. సో అంటే ఒక 2-3 టైమ్స్ అయితే పోస్ట్పోన్ అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి. మరియు ఇక మనకు ఫైనల్ డేట్ అనేది అయితే ఫిక్స్ చేసేసారండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మనకు మార్చి 7వ తారీఖున అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధమైతే చేశారండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే 18,750 రూపాయలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేస్తారండి. ఇది పెద్ద శుభవార్త అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి. రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, మరియు పంట నష్ట పరిహారం కింద అంటే 0 వడ్డీ కింద అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. మనకు అంటే పంట నష్టం ఎవరైతే ఉంటుందో వారికైతే ఫొటోస్ తీసుకొని వాలంటీర్స్ ఆ యొక్క స్కీమ్ అంటే ఆ యొక్క పథకం ద్వారా మనకు అమౌంట్ రిలీజ్ చేయడానికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రయత్నిస్తున్నారండి. ఈ యొక్క అమౌంట్ చూసుకున్నట్టయితే మనకు రైతులకు డైరెక్ట్గా డీబీటీ స్కీమ్ ద్వారా అంటే డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే మనకు వాలంటీర్స్కి అమౌంట్ వేయడం కానీ మళ్ళీ వాలంటీర్స్ మనకు అంటే రైతులకు నష్ట పరిహారం ఎవరైతే ఉంటుందో వారి అకౌంట్లో వేయడం కానీ అయితే ఉండదో డైరెక్ట్గా ప్రభుత్వమే మనకు అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే నష్టపరిహారం ఉంటారో వారి రైతుల ఖాతాల అమౌంట్ అయితే వేయడం జరుగుతుందండి. ఇక దీనికి సంబంధించి మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పేమెంట్ స్టేటస్ అనేది కూడా మనకు చెక్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉందండి. ఇక ముఖ్యంగా మరి మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈబీసీ నేస్తం అండి. ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే 15,000 రూపాయలండి. ఈ యొక్క 15,000 రూపాయలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ 2 విడతలకు సంబంధించి కంప్లీట్ అయితే జరిగిందండి. ఇక 3వ విడతకు సంబంధించి అయితే కూడా చూసుకున్నట్టయితే ఈ అమౌంట్ అనేది అయితే మనకు ఓబీసీ మహిళలకైతే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తారండి. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉంటే వారికైతే 15,000 రూపాయలు అనేది అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. మరి ఈ యొక్క 3వ విడతకు సంబంధించి అమౌంట్ చూసుకున్నట్టయితే మనకు మార్చి 15వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారండి. అంటే మార్చ్ 15th అయితే రిలీజ్ చేస్తారండి అమౌంట్ అనేది. ఆల్రెడీ దీనికి సంబంధించి లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తారండి. ఒక్కసారి అయితే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారైతే లిస్ట్ అనేది అయితే మీరు సచివాలయంలో వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇక ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించండి. ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి అయితే చూసుకున్నట్టయితే మనకు వసతి దీవెనకు సంబంధించి 20,000 రూపాయలు అనేది అయితే డైరెక్ట్గా మనకు వేస్తారండి. సో మీరైతే కనుక ఆ యొక్క అమౌంట్ అయితే వాడుకోవచ్చండి. మనకు విద్యా దీవెనకు సంబంధించి వేసే అమౌంట్ అయితే కూడా మనకు కాలేజెస్లో పే చేసి ఉంటే కనుక ఆ యొక్క అమౌంట్ మనమే డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అనుకో అంటే అమౌంట్ వేస్తే ప్రభుత్వం వేసిన అమౌంట్ మళ్ళీ మనం కాలేజెస్కి అనేది అయితే 10 రోజుల్లోపు విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ వేసిన ఆ యొక్క అమౌంట్ని 10 రోజుల్లోపు పే చేసేసేయాలి. ఈ యొక్క వసతి దీవెనకు సంబంధించి అయితే కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మనకు డైరెక్ట్గా మన అకౌంట్లోనే వేస్తారు. ఆ యొక్క అమౌంట్ అయితే కూడా మనకు డైరెక్ట్గా అయితే వాడుకోవచ్చండి. ఇక మనకి 2వ విడతకు సంబంధించి 10,000 రూపాయలు అయితే వేశారు. ఇక విద్యా దీవెనకు సంబంధించి 4th క్వార్టర్ కూడా రిలీజ్ చేస్తారండి. మనకు ఈ స్కీమ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా
ఒకవేళ ఈ యొక్క విద్యా దీవెనకు సంబంధించి మీకు అమౌంట్ అని అంటే మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే రిలీజ్ చేశారండి, అంటే మార్చి ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క అమౌంట్ పడకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు అంటే కనుక ఒకసారి మీ వాలంటీర్ని కానీ మీ కాలేజెస్లో కానీ చెక్ చేసినట్టయితే ప్రాసెస్ ఏంటి, ఎక్కడ స్ట్రక్ అయింది అనేది అయితే తెలుసుకోవచ్చు. ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీమ్స్కి అన్నిటికీ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి అమౌంట్ అనేది అయితే ఎలక్షన్స్కి అంటే ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేస్తారండి. మనకు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి మనకు అమౌంట్ రిలీజ్ చేసే ముందు ఎలక్షన్స్ అనేది కోడ్ అనేది రిలీజ్ అయితే కనుక ఈ యొక్క స్కీమ్స్ అయితే రిలీజ్ చేయరు. కాబట్టి మనకు మార్చ్ 15 లోపు అయితే కూడా ఎలక్షన్స్కి సంబంధించి కోడ్ అనేది రిలీజ్ అవ్వదు. కాబట్టి ఈ యొక్క అమౌంట్ అయితే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇక ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు కోడ్ అనేది అయితే మార్చి 15 నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని అయితే కూడా చెప్తున్నారు. సో తర్వాత మనకు ఈ యొక్క ఎలక్షన్స్ కోడ్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఈ యొక్క స్కీమ్స్ అంటే ఏవైనా కావచ్చండి, మనకు ఏపీ ప్రభుత్వంలో స్కీమ్స్కి సంబంధించి నవరత్నాల్లో కానీ ఏ స్కీమ్స్కైనా కానీ కూడా డిస్కస్ అయితే చేస్తారండి. మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకండి, ఈ యొక్క డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అయితే కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారండి. అంటే మేనిఫెస్టోలో చేరిస్తే కనుక అమౌంట్ అనేది రిలీజ్ చేసే టైంలో మనకు ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేయొచ్చు. అదేవిధంగా అంటే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కన్ఫామ్గా రిలీజ్ అంటే వెసులుబాటు అయితే కల్పించడానికి అయితే మేనిఫెస్టోలో ఈ యొక్క స్కీమ్ అనేది అయితే చేరుస్తారని అయితే చెప్పడం జరిగిందండి. ఈ మేనిఫెస్టోలకు సంబంధించి రైతుల రుణమాఫీకి సంబంధించి కావచ్చు, మరియు ఒకేసారి ₹1,00,000 అనేది అయితే అకౌంట్లో పడే విధంగా అయితే చూస్తున్నారండి. ఇప్పుడు మనకు రుణమాఫీకి కానీ అంటే రైతుల రుణమాఫీకి కానీ నష్టపరిహారం కానీ సంబంధించి కానీ ప్రాసెస్ అనేది అయితే చేసి కొద్ది అమౌంటే చేస్తున్నారు కదా, అది 30,000 కావచ్చు 60,000 కావచ్చు, ఇలా సబ్సిడీ రూపంలో అయితే ఇస్తున్నారు కదా. అంటే అదే విధంగా కాకున్నట్ల ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి సంబంధించి మేనిఫెస్టోలో అయితే రైతులకు సంబంధించి డైరెక్ట్గా ₹1,00,000 అనేది అయితే వారి అకౌంట్లో పడేటట్టు అయితే ఒకేసారి అయితే చూస్తున్నామని అయితే కూడా అవకాశం అయితే డిస్కస్ చేసే అవకాశం ఉందండి. మనకు ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన వెంటనే మేనిఫెస్టోలో ఈ యొక్క టాపిక్స్ అన్ని డిస్కస్ చేసి మనకు యథావిధిగా అంటే మనకు డీటెయిల్స్ అనేది అయితే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారండి. ఇక మార్చి 10వ తారీఖున చూసుకున్నట్టయితే మనకు అంతకన్నా ముందు అంటే ఎలక్షన్ కోడ్ రిలీజ్ చేయకుండా ముందు మార్చి 10వ తారీఖున అయితే సిద్ధం సభలో అయితే ఈ యొక్క మేనిఫెస్టో గురించి అయితే కూడా చర్చిస్తారని అయితే కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయండి. అంటే ఈ యొక్క టాపిక్స్ మనకి రైతులకు కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చేర్చే అవకాశం అయితే ఉంది. ఇక మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే డ్వాక్రా రుణమాఫీకి అయితే చెప్పాం కదండి, అంటే ఏప్రిల్ 11వ తారీఖు 2019లో అంటే లాస్ట్ మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు ఎవరైతే ఈ డేట్ వరకు మహిళలు రుణమాఫీ అనేది అంటే డబ్బులు అనేది డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది తీసుకొని ఉంటారో వారికి రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. సో ఆ యొక్క డేట్ వరకు అయితే తీసుకున్న మహిళలకైతే ఇప్పటి వరకు అయితే మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఇక మనకు అంటే నాలుగో విడతలకు సంబంధించి రుణమాఫీ చేశారు కదండి, మరి ఈ పథకం అనేది అయితే మేనిఫెస్టోలో చేరుస్తామని అయితే వార్త అయితే వినిపిస్తుందండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే విద్యార్థులకు సంబంధించి కూడా పథకాల వారీగా అయితే మేనిఫెస్టోలో పూర్తి వివరాలు అనేది అయితే మనకు మార్చి 10వ తారీఖున అయితే వస్తుంది. ఇక ఎలక్షన్ వచ్చే సమయంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం అంటే చెప్పాల్సిన విషయాలు చూసుకున్నట్టయితే మనకు ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు మనకు కర్ణాటకలో కావచ్చు ఫ్రీ బస్సులు అయితే ప్రొవైడ్ చేశారు కదండి మహిళలకు సంబంధించి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అనేది మనకు వైఎస్ఆర్ అనేది వచ్చినట్టయితే కనుక ఫ్రీ బస్సెస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనకు టీడీపీ వారు కూడా ఫ్రీ బస్సెస్ అనేది అయితే మహిళలకైతే ఈ స్కీమ్ ద్వారా అంటే ఫ్రీ బస్సెస్ అనేది అయితే వేస్తామని అయితే కూడా చెప్తున్నారు. ఇక మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే ₹500 గ్యాస్ సిలిండర్ అని అయితే చెప్తున్నారు కదా. మనకు ఏపీలో అంటే వైఎస్ఆర్ అనేది వైఎస్ఆర్ వైజ్గా చెప్పినట్టయితే కనుక ఏపీలో కూడా ₹500 అనేది అయితే సిలిండర్ అయితే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. ఇక మనకు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మిగతా అమౌంట్ సబ్సిడీ రూపంలో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో మనకు ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు ఒక ₹1000 అనుకోండి, ఆ యొక్క ₹1000 మనం పే చేయాలి. దాని తర్వాత మనకు 500 అనేది సిలిండర్కి
కట్ చేసి మిగతా 500 అనేది మన అకౌంట్లో అంటే సబ్సిడీ రూపంలో అయితే కూడా వేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది అయితే అంటే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం అనేది. సో మనం వెయిట్ అయితే చేయాలండి. మార్చి 15వ తారీఖున అనేది అయితే ఎన్నికల కోడ్ అయితే వస్తుంది కాబట్టి ఈ లోపు అంటే మార్చి 10వ తారీఖునైతే ఏ స్కీమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు, మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మరియు రైతులకు కావచ్చు, మిగతా స్కీమ్స్ కొత్తగా ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారా అనే దానిపై అయితే కూడా మార్చి 10వ తారీఖున అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరుగుతుందని. ప్రస్తుతానికి మనకున్న స్కీమ్స్ అనేది వైఎస్ఆర్ చేయుత అనేది రిలీజ్ చేస్తున్నారు, ఈబీసీ నేస్తం అనేది రిలీజ్ చేస్తున్నారు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నారు. కొద్దిమందికి అయితే రాలేదు అని చెప్తున్నారు. వారికైతే విడతల వారిగా అంటే ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క మండలం వారిగా అయితే కూడా రిలీజ్ చేస్తున్నారండి. సో ఇదండి మనకు ఏపీలో మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి రిలీజ్ చేస్తున్న స్కీమ్స్. అదేవిధంగా మార్చి 15వ తారీఖు అంటే 10వ తారీఖు తర్వాత మేనిఫెస్టోలో వచ్చే స్కీమ్స్ మరియు ఎలక్షన్స్కి సంబంధించి అంటే వచ్చిన టాపిక్స్ అండి. సో ఇదండి ఏపీలో ప్రభుత్వంలో జరుగుతున్న స్కీమ్స్కి సంబంధించి అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా యూస్ఫుల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటే కనుక ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. మీకు ఈ స్కీమ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.